తెలంగాణలోని రైతుల ఖాతాల్లో ఈ రోజు నుంచి డబ్బులు జమ కానున్నాయి. ఎకరానికి 5,000 చొప్పున యాసంగి సీజన్ పంట పెట్టుబడి సహాయాన్ని విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారమే అధికారులను ఆదేశించారు. దీంతో మంగళవారం ఉదయం నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ప్రారంభించారు అధికారులు. ఇప్పటికే అనేక మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఫోన్లకు సందేశాలు వస్తున్నాయి. ఈ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 15,000 పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల్లో ఇది ఒకటి. అయితే ఈ పథకాన్ని ఇంకా విధి విధానాలు ఖరారు కాకపోవడంతో ప్రస్తుతానికి రైతు బంధు లాగే అందరు రైతులకు ఎకరానికి 5,000 సాయం అందించాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. దీంతో కూడా రైతు బంధు మార్గదర్శకాలతోనే డబ్బులు జమ చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మంది రైతులకు ఈ సాయం అందుతుంది. మొత్తం 7,000 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుంది. రైతు బంధు నిబంధనల ప్రకారం మొదటగా తక్కువ భూమి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతున్నాయి. ఆ తర్వాత ఎక్కువ భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది. సచివాలయంలో సోమవారం వ్యవసాయ, పరిశ్రమలు, రెవెన్యూ శాఖ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి 3 గంటల పాటు సమీక్ష నిర్వహించారు. రైతులకు పంట పెట్టుబడి సాయంతో పాటు రుణమాఫీ విషయంపై చర్చించారు. ప్రస్తుతం ట్రెజరీలో ఉన్న నిధులను రైతులకు పంట పెట్టుబడి సాయంగా వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో ప్రక్రియ ప్రారంభించిన అధికారులు సోమవారం ఉదయం నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీకి కార్యాచరణ ప్రారంభించాలని సీఎం అధికారులకు సూచించారు. రుణమాఫీకి ఎంత వ్యయం అవుతుందో వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే గతంలో 5-10 ఎకరాలు ఉన్న రైతులకు ఎంత సాయం అందిందో గణాంకాలు వెల్లడించాలని సూచించారు. ఈ వివరాలు పరిశీలించిన అనంతరం త్వరలోనే రైతు రుణమాఫీ కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాగా ఎన్నికలకు ముందే రైతు బంధు సాయం రైతులకు అందాల్సి ఉంది. నవంబర్ 28లోగా ఈ సాయాన్ని రైతులకు అందించేందుకు ఎన్నికల సంఘం కూడా అనుమతి